హలో గాయ్స్, సిరీస్ ద రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు బ్రో. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఓవరాల్గా మూవీలో ఏమైనా పాజిటివ్ ఉందంటే అది మన రామ్ పోతినేని గారి యాక్టింగే బ్రో. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసరికి మన ఆలీ గారి కామెడీ అనమాట. ఈ మధ్య ఇది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టోరీయే సెకండ్ పార్ట్లో కూడా తీసి హిట్ కొద్దామని ట్రై చేస్తున్నారు, కానీ అసలు అక్కడ ఏం ఉండట్లేదు. డబుల్ స్మార్ట్లో కూడా ఇదే జరిగింది. ఇస్మార్ట్ శంకర్లో ఉన్న స్టోరీని తీసుకుని డబుల్ స్మార్ట్లో కొన్ని చేంజెస్ చేశారు, బట్ ఇట్స్ నాట్ వర్క్డ్. అండ్ మూవీ చూసిన తర్వాత చాలా డౌట్స్ అయితే వస్తాయన్నమాట. నేను ఆ డౌట్స్కి మళ్ళీ క్లారిఫికేషన్ వీడియో పెడతా. అండ్ మన పూరి జగన్నాథ్ గారు కూడా ఓల్డ్ టెంప్లెట్ని ఇంకా ఫాలో అవుతున్నారు అనమాట. అంటే మదర్ సెంటిమెంట్ పెట్టారు మూవీ మొత్తంలో. అసలు ఎందుకు పెట్టారో కూడా, ఎందుకంటే సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ మొత్తంలో నన్ను ఇంకా బాగా డిసప్పాయింట్ చేసింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇస్మార్ట్ శంకర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బస్టర్ అనమాట. కానీ డబుల్ స్మార్ట్లో ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. అండ్ బీజిఎం ఆల్సో నాట్ వర్క్. స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ కూడా మన ఓల్డ్ మూవీస్, పూరి జగన్నాథ్ గారి ఓల్డ్ మూవీస్లో చూసినట్టే ఉంటుందన్నమాట. అండ్ అసలు హీరోకి బ్యాక్ స్టోరీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదన్నమాట. బికాస్ హీరోకి బ్యాక్ స్టోరీ హీ డజంట్ నీడ్. పార్ట్ 1లోంచి మనకి క్లారిటీగా చూపించేసాం కదా, సో పార్ట్ 2ని ప్రాపర్గా కంటిన్యూ చేసినా ఇంకా బాగుండేది. అండ్ ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం బాగుంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే చెప్పే పనే లేదు. జస్ట్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదాం మనం. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ అయితే కావాలి, అందుకని చెప్పి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తీసి ఇంత చెడగొడతారని అయితే నేనైతే అస్సలు అనుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ రామ్ గారు అయితే ఆయన 100% ఇచ్చారు. సంజయ్ దత్ ఆల్సో యాక్టెడ్ వెల్. అండ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్లో కూడా కొన్ని ట్విస్ట్స్ అయితే రివీల్ చేస్తారనమాట. రివీల్ చేసినప్పుడు అసలు ఆ ట్విస్ట్లా అన్నట్టు ఉంటాయి, అంత దారుణంగా ఉండే ట్విస్టులు కూడా. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే డబుల్ స్మార్ట్ ఇట్స్ నాట్ వర్క్డ్. మరి బ్రో ఈ మూవీకి డైరెక్టర్కి వెళ్ళాలా వద్దా అంటే నేనైతే వెళ్ళదని చెప్తాను. ఎందుకంటే మనం చూసిన స్టోరీ ఇంకేం చూస్తాం బ్రో. అండ్ నా రేటింగ్ వచ్చరికి జస్ట్ 1.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మన రివ్యూ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.